హలో ఫ్రెండ్స్, మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంటా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ అతి తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. ఐఐటి జేఈఈ ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిన మోడల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ఈ ప్రాబ్లంను 2 minutes ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. 1 + cos π/8 ఇంటూ 1 + cos 3π/8 ఇంటూ 1 + cos 5/8 1 + cos 7π/8 మనము దాని వాల్యూ కనుగొనాలి. 1 + cos 5/8 రాస్తున్నాను ఇంటూ 1 + cos 3π/8 రాస్తున్నాను. cos 5π/8ను π - 3π/8గా రాసుకోవచ్చు. ఎందుకంటే π - 3π/8 అనే వాల్యూ 5π/8 అవుతుంది. సో అలా రాస్తున్నాను. cos π - 3π/8గా రాయవచ్చు. నెక్స్ట్ 1 + cos 7π/8ను 1 + cos π - π/8గా రాయవచ్చు. ఎందుకంటే π - π/8 వాల్యూ 7π/8 అవుతుంది. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. cos π - θ అనేది మైనస్ cos θ అవుతుంది. ఈ ఫార్ములాను యూజ్ చేసి ఈ వాల్యూను సింప్లిఫై చేస్తున్నాను. cos π - θ అనే వాల్యూ మైనస్ cos θ అవుతుంది. (1 + cos π/8) ఇంటూ లాస్ట్ వాల్యూను 1 - cos π/8గా రాయవచ్చు. cos π/8గా రాయవచ్చు. అలాగే 1 + cos 3π/8 ఇంటూ 1 - cos 3π/8గా రాయవచ్చు. cos 3π/8గా రాయవచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1 - cos² π/8 ఇంటూ 1 - cos² π/8 ఇంటూ 1 - cos² 3π/8 వస్తుంది. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే a + b ఇంటూ a - b = a² - b². ఆ ఫార్ములా రాస్తున్నాను చూడండి. cos 2π/8గా రాయవచ్చు. ఇది ఎలా రాస్తానో కింది స్టెప్లో వివరిస్తాను చూడండి. cos² π/8ను 1 - cos 2π/8 ఇంటూ 1/2గా రాయవచ్చు. ఎలా అంటే 1 - cos θ ఫార్ములా 1 - cos θ = 2 cos² θ/2. ఆ ఫార్ములాను యూజ్ చేసి cos² θ/2 వాల్యూను డిరైవ్ చేయడం జరిగింది. 1/2 ఇంటూ 1 - cos 6π/8గా రాయడం జరిగింది.
ఇది ఏ ఫార్ములా నుండి వచ్చిందో చెప్తాను చూడండి. 1 - cos θ ఈక్వల్ టు 2 cos square θ/2. సో cos square θ/2 వాల్యూ కావాలంటే 2ను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. అలా తీసుకువెళ్ళి ఆ ఫార్ములాను రివర్స్లో యూజ్ చేసి పైన ఉన్న ఎక్స్ప్రెషన్ను రాయడం జరిగింది. cos square π/8ను 1/2 × 1 - cos 2π/8గా రాయడం జరిగింది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1/2 × 1 - cos π/4 వస్తుంది. ఇంటూ 1 - 1/2 × cos 3π/4 1 - 1/2 × 1 - cos 3π/4 వస్తుంది. cos π/4 వాల్యూ 1/√2. cos 3π/4 వాల్యూ -1/√2. ఈ వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇంటూ 1 - 1/√2. 1 - 1/√2. అలాగే cos 3/4 వాల్యూ -1/√2. ఈ రెండు వాల్యూస్ యూజ్ చేసి మనము సింప్లిఫై చేస్తాము. 1/2 × 1 - 1 + 1/√2 వస్తుంది. ఎలా అంటే cos 3/4 వాల్యూ -1/√2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ గెట్. ఇది సింప్లిఫై చేసి a + b × a - b ఫార్ములాను అప్లై చేస్తాము. a + b × a - b ఫార్ములా a² - b². దాని నుండి మనకు వాల్యూ వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తాను చూడండి. a + b × a - b ఫార్ములా a² - b². It is equal to 1/4 - 1/8. 1/4 - 1/8 అనేది 1/2 వాల్యూ అవుతుంది. a + b × a - b ఫార్ములాను యూజ్ చేయడం జరిగింది. a + b × a - b a² - b². 1/4 - 1/8 is equal to 1/8 వస్తుంది. ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ విధంగా అతి తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.